8 కాగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ ఎమ్మెల్యే నివాసంలో గురువారం 178 మంది రోగులకు సంబంధించిన 52 లక్షల రూపాయలు 32,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిర్పూర్ నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలైన సిద్ధేశ్వరుని గుట్ట, పాలరాపు గుట్ట, కంకాలమ్మ గుట్ట మరియు పర్వత ప్రాంతాలైన మొర్లిగూడ తదితర గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్వత పరియోజన కింద రోప్ వేల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలియజేశారు. ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి చేపడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయమని, వారికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా మహిళా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, సొల్లు లక్ష్మి, కొలిపాక కిరణ్, కృష్ణ కుమారి మల్లిక్ మరియు భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.